2026 సంవత్సరం తులారాశి వారికి సంవత్సరం అంతా కూడా రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. తులారాశి అనగానే చిత్తా 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, అలాగే విశాఖ 1, 2, 3 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు కనుక రా, రి, రు, రే, రో, తా, తి, తు, తే అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. గురువు 2026 జనవరి వరకు వృషభ రాశి 8వ స్థానంలో ఉండి మే 14 తర్వాత మిథున రాశి 9వ భావంలోకి ప్రవేశిస్తాడు. ఇది ఒక మేజర్ పాజిటివ్ ట్రాన్సిట్ అని చెప్పొచ్చు. శని మొత్తం సంవత్సరం అంతా కూడా మీనరాశి 6వ భావంలో ఉంటాడు. ఇది శ్రమతో కూడినటువంటి విజయం, కష్టపడి విజయాలను అందించేటువంటి స్థానం. రాహువు మీనరాశి 6వ భావంలో, కేతువు కన్యారాశి 12వ భావంలో ఉంటారు 2026 నవంబర్ వరకు. మరి మార్చ్, ఏప్రిల్ సూర్యుడు, బుధుడు, శుక్రుడు తరచూ 6, 7, 8 భావాల్లో సంచారం చేస్తూ ఉంటారు. ఇది రెట్రోగ్రేడ్స్. అయితే ఇది సవాళ్ళు కానీ కొత్త మార్పుల్ని కానీ ఇచ్చేటువంటి కాలం. డిసెంబర్ 26 గురు రెట్రోగ్రేడ్ ఫేజ్ తర్వాత రుజుగతిలోకి వస్తాడు. కొత్త దిశలో అభివృద్ధి సూచన అన్నమాట. మరి ఇతర గ్రహ గోచారాలని గమనించినట్టయితే బృహస్పతి జనవరి నుంచి కూడా మిథున రాశి 9వ భావంలో, జూన్ 2 తర్వాత కర్కాటక రాశి 10వ భావంలో. ఇది ధార్మికత, ప్రయాణాలు, కెరీర్, గౌరవం, కొత్త దశలు ఇవన్నీ కూడా సూచిస్తుంది. మరి శని సంవత్సరం అంతా కూడా మీనరాశి 6లో సంచారం చేస్తాడు. శ్రమ కానీ, శత్రు విజయం కానీ, ఆరోగ్యము, జాగ్రత్త కానీ, క్రమశిక్షణని కానీ ఇస్తాడు. మరి జనవరి, ఫిబ్రవరి 2026 గురువు 8వ భావంలో ఉన్నందున కొంత మానసికంగా భారం, ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. శని 6వ భావంలో ఉండడం వలన శత్రువులు, పోటీదారులపైన విజయాలు సాధిస్తారు. వ్యాపారులు పాత బకాయిల వసూలు ప్రారంభం చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్ అవకాశాలు కొంచెం స్లో డౌన్ అవుతాయి. విద్యార్థులు దృష్టి మరలే ప్రమాదం ఉంది, కానీ క్రమబద్ధమైనటువంటి చదువు కనుక ఏకాగ్రతతో ముందుకెళ్తే ఫలితం ఉంటుంది. వైవాహికులు పరస్పరం అర్థం చేసుకునే పరిస్థితి అవసరం. ప్రేమ వ్యవహారాలు చిన్న అపార్థాలు కానీ లేదా తాత్కాలిక ఎడబాటు కానీ ఉండే అవకాశం ఉంటుంది. మార్చ్, ఏప్రిల్ 2026 మరి తులారాశి వాళ్ళకి సూర్యుడు, శుక్రుడు, బుధుడు 6వ, 7వ భావనాల్లో సంచారం చేస్తూ ఉంటాడు. సవాళ్ళు కానీ సొంత ప్రతిభను కానీ చూపించగల సమయం అని చెప్పచ్చు. సినీ రంగం, కళారంగం వీళ్ళంతా కూడా కొత్త అవకాశాలు, కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి వీళ్ళకి. రాజకీయ రంగాన్ని గమనిస్తే వీళ్ళు కృషి చేస్తే మీ పేరు బలపడుతుంది. వ్యక్తిగత జీవితంలో భార్యాభర్తల మధ్య అహంకారం ఉండకుండా శాంతియుతంగా వెళ్లాల్సి ఉంటుంది. ఆరోగ్యము, జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు, నిద్రలేమి ఉండొచ్చు. చిన్న వ్యాపారాలు, కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. లాభాలు కొంత ఆలస్యంగా అందే అవకాశం ఉంటుంది. మే, జూన్ 2026 తులారాశి వాళ్ళకి గమనిస్తే గురువు మిథున రాశిలో 9వ భావంలో ప్రవేశం. ఈ సంవత్సరం ఒక టర్నింగ్ పాయింట్. వీళ్ళకి ధనయోగం ప్రారంభమవుతుంది. ప్రయాణాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, విదేశీ అవకాశాలు, విద్యారంగం, ఉన్నత విద్యలో మంచి పురోగతి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు గుర్తింపు, బదిలీ లేదా ప్రమోషన్ సూచన. ప్రైవేట్ ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులు, సీనియర్ల ప్రశంసలు. వైద్య రంగం పరిశోధన, గుర్తింపు పెరుగుతుంది. అలాగే ప్రేమ వ్యవహారాలు, బలమైనటువంటి ఆత్మీయత, బంధము బలపడుతుంది. వివాహం కోసం ప్రయత్నించే వారికి మంచి సంబంధాలు కుదురుతాయి. వ్యాపార రంగం, విదేశీ లావాదేవీలు, నూతన భాగస్వామ్యాలు. రాజకీయ రంగం మీ మాటకు ప్రాధాన్యత పెరుగుతుంది. సినీ కళాకారులకు పేరు ప్రతిష్టతో పాటు కొంత పోటీ ఉంటుంది. పిల్లల విద్యలో పురోగతి, పోటీ పరీక్షల్లో విజయము. వైద్యులు, ఇంజనీర్లు కొత్త టెక్నాలజీ నేర్చుకునే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో కుటుంబంలో శాంతి, భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. సెప్టెంబర్, అక్టోబర్ 2026 మరి తులారాశి వాళ్ళకి గురు రెట్రోగ్రేడ్ స్థితి వల్ల కొంత మందగమన ఫలితాలు. కేతు 12వ భావంలో ఉండడంలో అనవసరమైనటువంటి ఖర్చులు. అలాగే ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు ఫైళ్లు ఆలస్యమవుతాయి. ప్రైవేట్ సెక్టర్ టార్గెట్స్ కఠినంగా మారుతాయి, కానీ చివరిలో చక్కటి ఫలితాలు ఉంటాయి. అయితే చిన్న మిస్అండర్స్టాండింగ్స్ సంబంధాల మధ్య ఉండొచ్చు, తక్షణమే వాటిని సరి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రేమ జీవితంలో పాత ప్రేమ పునరాగమనం లేదా కొత్త బంధం ఏర్పడడం కానీ జరగవచ్చు. నవంబర్, డిసెంబర్లో గురువు రుజువు వర్తంలోకి వచ్చి 9వ భావాన్ని బలపరుస్తాడు. అదృష్టం, పుణ్యఫలాలు, పెద్దల ఆశీర్వాదం లభిస్తాయి. వ్యాపార విస్తరణ, విదేశీ ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి. విద్యార్థులు చక్కటి ఫలితాలు అందుకుంటారు. పిల్లలకు శుభ సంబంధాలు కుదరడం, శుభముహూర్తాలు పెట్టుకుని వివాహం చేయడం జరుగుతుంది. అయితే సినీ రంగంలో పేరున దేశమంతా కూడా విస్తరించేటువంటి అవకాశం ఉంటుంది. కళాకారులకు
కొత్త కస్టమర్లు, లాభదాయక స్థితి, మెకానిక్ వృత్తిలో ఉండే వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యం కొంత జాగ్రత్త అవసరము. ధ్యానము, ఆధ్యాత్మికత మీ జీవితాన్ని మెల్లిగా స్థిరపడే విధంగా తీసుకెళ్తుంది. మరి 2026 సంవత్సరంలో తులారాశి వాళ్ళకి కెరీర్ కానీ వృత్తి కానీ గమనిస్తే వృత్తిపరంగా ఒక మహద్భాగ్య కాలం అని చెప్పచ్చు. ఈ సంవత్సరం మీరు చేపట్టే ప్రతి పని కూడా విజయాన్ని అందిస్తుంది. నిజమైనటువంటి సామర్థ్యాన్ని ప్రపంచం గుర్తిస్తుంది. సంవత్సరం మొత్తం 2 శక్తివంతమైన దశలుగా విభజించవచ్చు. జనవరి నుంచి జూన్ వరకు ఇక్కడ అదృష్టాలు పెరుగుతాయి. జూన్ నుంచి డిసెంబర్ వరకు కెరీర్ శిఖరాగ్ర స్థాయికి చేరుకుంటుంది. మరి జనవరి నుంచి జూన్కి 6 నెలల పీరియడ్లో బృహస్పతి 9వ స్థానంలో ఉండడం వలన తులారాశి వాళ్ళకి అదృష్టం, దీవెనలు, బలమైనటువంటి గురువు అనమాట. విద్య, ఉద్యోగం, ప్రయాణం అవకాశాలన్నీ కూడా మీ వైపు స్వయంగా వస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు పటిష్టమవుతాయి. పనితీరు ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తుంది. కొత్త ప్రాజెక్టుల్లో కీలక బాధ్యతలు మీకు అప్పగించబడతాయి. విదేశీ క్లయింట్లు, విదేశీ ప్రయాణాలు, అంతర్జాతీయ అసైన్మెంట్స్ వంటి అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు దీర్ఘకాల ఒప్పందాలు, పెద్ద క్లయింట్లు, కొత్త మార్కెట్లు చేరే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా మందగించినటువంటి వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. పెట్టుబడులు మీకు చేసిన చోటే లాభాలు చాలా విపరీతంగా కనిపిస్తాయి. ఈ 6 నెలలు మిమ్మల్ని ముందుకు నడిపే కాలం. అయితే జూన్ నుంచి డిసెంబర్ మధ్య 2026 తులారాశి వాళ్ళకి కెరీర్ పీక్ స్టేజ్లో ఉంటుంది. నాయకత్వం మీ చేతుల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. మరి తులారాశి వాళ్ళకి సువర్ణ అవకాశం అని చెప్పచ్చు. బృహస్పతి 10వ ఇంట్లో ప్రవేశం కెరీర్ శిఖరాగ్రానికి తీసుకెళ్లే ప్రభావం ఉంది. 10వ రాజ్యాధికార గృహం. ఇక్కడ గురువు ఉండడం అంటే మీరు పనిచేసే రంగంలో ప్రాముఖ్యం, గౌరవం, గుర్తింపు ఇవన్నీ కూడా మీకు వస్తాయి. మీరు పనిచేసే సంస్థలో లేదా వ్యాపార రంగంలో కానీ నాయకుడిగా ఎదుగుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలు ఇతరులను ప్రభావితం చేస్తాయి. ఉన్నత స్థాయి ఉద్యోగాలు వస్తాయి. లేదా ప్రభుత్వంలో కానీ, కార్పొరేట్ కానీ, మేనేజ్మెంట్, టాప్ లెవెల్ పోస్టులన్నీ కూడా అవకాశాలు వస్తాయి. అలాగే మీకు రికగ్నైజ్ అయ్యేటువంటి స్థాయిలో వృద్ధి చెందుతారనమాట. అలాగే బోనస్లు కానీ, ఇన్సెంటివ్స్ కానీ, కొత్త ఆదాయ మార్గాలు కానీ ఏర్పడవచ్చు. వ్యాపారస్తులకు భారీ లాభాలు ఉంటాయి. ఇది నిజంగా చరిత్రలో నిలిచిపోయేటువంటి అమృతకాలం అని చెప్పొచ్చు. మీరు ఎంతో కాలంగా అనుకుంటున్నటువంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనమాట, రైల్వేస్ కానీ, బస్సు, ఇలా అన్ని ప్రయాణ రంగాల్లో ఉండే పనిచేసే అధికారులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ మంచి కొత్తలో ఉద్యోగంలో మార్పు, దానితో పాటు మీరు అనుకునేటువంటి ప్యాకేజీతో రావడము, మీరు అనుకునే పాత బాకీలన్నీ తీర్చగలగడము, ఇవన్నీ చాలా మంచి సమయం ఇది. అయితే శని రాహు ప్రభావం, పోటీ ఉన్నా కూడా విజయం మీకు వస్తుంది. శని మరియు రాహు మీకు 6వ ఇంట్లో ఉండడం వల్ల మీ జీవితంలో పోటీని, పరీక్షలను, కఠిన శ్రమని ఇస్తాడు. అయితే 6వ ఇల్లు శత్రు జయగృహం అంటే ఏంటి, ఎంత పోటీ పెరిగితే మీకు అంత విజయం ఖాయం అన్నమాట. అయితే ఈ ప్రభావాల వలన ఏంటంటే మీరు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది, ఫోకస్ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. అయితే ఇతరుల మీరు ఎదుగుదలని చూసి అసూయపడకూడదు, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, మీరు చక్కటి ఫలితాలు ఉంటాయి. అలాగే ఆర్థిక పరిస్థితిని గమనిస్తే తులారాశి వాళ్ళకి 2026 శక్తివంతమైనటువంటి నిర్మాణ కాలం. ద్రవ్య లాభాలు, జీవన శైలిని మాత్రమే కాకుండా భవిష్యత్ లక్ష్యాలను దృఢమైనటువంటి పునాది వేసేటువంటి సంవత్సరం ఇది. మరి జనవరి నుంచి జూన్ వరకు అదృష్టం చేత మీరు ఏంటి అంటే గురువు దివ్యమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు, అనుగ్రహాన్ని ఇస్తాడు. ఇక్కడ మీకు ధన సమృద్ధికి పునాది ఏర్పడుతుంటుంది. మరి 6 నెలల్లో కూడా ఊహించని చోటు నుంచి మీకు డబ్బు వస్తుంది. పాత బకాయిలన్నీ వచ్చేస్తాయి, నిలిచిపోయిన చెల్లింపులన్నీ క్లియర్ అవుతాయి. అదే స్నేహితులు, మెంటర్స్ అందరూ మీకు సహాయం చేస్తారు. ఇన్వెస్ట్మెంట్స్ కానీ, వ్యాపార నిర్ణయాల్లో కానీ శక్తివంతమైనటువంటి వ్యక్తుల మార్గదర్శనం మీకు లభిస్తుంది. దాన ధర్మాల ద్వారా ఆర్థిక శుభ ప్రవాహం మీకు కలుగుతుంది. పుణ్యకార్యాలు చేస్తారు, సేవా కార్యక్రమాలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా మీకు ఇంకా మిమ్మల్ని బలోపేతం చేస్తాయి. దైవికమైనటువంటి శక్తి మీలో పెరుగుతుందని చెప్పొచ్చు. మరి జూన్, డిసెంబర్ మధ్యలో ఆదాయము శిఖరాలను అందుకుంటారు. మీరు పెద్ద లాభాలు, చాలా శుభకరమైనటువంటి యోగాలు ఉంటాయి. 10వ భావము వృత్తి, ఆదాయం, రాజ్యాధికారం, గౌరవాన్ని సూచిస్తుంది. కాబట్టి గురుస్థానం ఉండడం అంటే మీకు ఆదాయం మాత్రమే కాదు, ఆర్థిక స్థాయి కూడా మీకు పెరుగుతుంది. రియల్ ఎస్టేట్, మీడియా, ఇన్వెస్ట్మెంట్స్ అన్ని రకాలుగా శుభయోగాలు ఉంటాయి. స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. భూమి మీద పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కానీ, ప్రాపర్టీ రియల్టర్స్ వీళ్ళందరికీ కూడా దీర్ఘకాలిక లాభాలు ఉంటాయి వీళ్ళకి. అయితే శని ప్రభావం వలన మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అప్పులు తీసుకోవడం నివారించాలి. ఈ సంవత్సరం తీసుకునే అప్పులు మిమ్మల్ని మానసికంగా ఒత్తిడికి గురి చేస్తుందని చెప్పవచ్చు. మళ్ళీ అప్పుల్లోకి వెళ్ళకండి. ఆరోగ్యపరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. చెకప్స్ ఎప్పటికప్పుడు చేయించుకోండి. ప్రిస్క్రిప్షన్స్ జాగ్రత్త చేసుకోండి.
అదే తులారాశి వాళ్ళ సంబంధాన్ని గమనించినట్టయితే చాలా ముఖ్యమైనటువంటి భాగము ప్రేమ, సమతుల్యం, అందం ఇవన్నీ కూడా తులారాశి వాళ్ళకి స్వభావ ధర్మాలు అనమాట ఇవి. అయితే సహజ లక్షణాలు వీళ్ళకి ఇవి. కొత్త దిశలో నడిపిస్తుంది మిమ్మల్ని, ప్రేమ జీవితాన్ని. కొత్త బంధాలు ఏర్పడడం కానీ, లేదా ఇదివరకు బంధాల్లో ఉన్నవాళ్ళు నమ్మకం పెంచుకోవడం, మీ మధ్య ప్రభావాన్ని పెంచుకోవడం చూస్తారు. కళకళలాడుతుంది మీ జీవితం మళ్ళీ. అలాగే జనవరి, జూన్ ప్రేమలో స్థిరత్వం ఏర్పడుతుంది అనమాట. 6 నెలల పీరియడ్ మీరు 9వ ఇంటి ఆశీర్వాదం, గురువు యొక్క ఆశీర్వాదం లభించడం, దాంపత్య సంబంధాలు మెరుగుపడడం, భార్యాభర్తల మధ్య అవగాహన పెరగడము, పుణ్యక్షేత్రాలని యాత్రల్ని చేయడము, పెళ్లి కాని వాళ్ళకి వివాహ యోగము, ఇవన్నీ కూడా. అలాగే కుటుంబంలో పెద్దల సహకారం మీకు లభించడము, పెద్దల ఆస్తి కలిసి రావడం కానీ, ప్రేమలో ఉన్న వాళ్ళ బంధం స్థిరపడడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి జూన్, డిసెంబర్ మధ్యలో బృహస్పతి 10వ ఇంట్లో ప్రవేశించడం ద్వారా ఏంటంటే ప్రజల్లో మీకు గౌరవం పెరుగుతుంది, మీ సర్కిల్లో మీకు మంచి పేరు వస్తుంది. అలాగే కుటుంబంలో ఆనంద వాతావరణం ఉంటుంది, ఇంట్లో శుభకార్యాలు, ఉత్సవాలు చేస్తారు, పండగలు, పబ్బాలు. మరి వివాహితులకు వివాహం జరగడం, పిల్లలకి కెరీర్లో పురోగతి ఏర్పడము. మరి ఏప్రిల్, జూన్ మధ్య 3 నెలలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే శని, రాహు 6వ ఇంటిపైన సంచారం వల్ల ఏంటంటే ఈ 3 నెలలు కొంచెం పరీక్షా కాలము. చిన్నపాటి అపార్థాలు, అనవసరమైనటువంటి అనుమానాలు, మాటల్లో కఠినత, భావోద్వేగ ఒత్తిడి, ఇవన్నీ కొంచెం సంబంధాల మధ్యలో దూరాన్ని పెంచే అవకాశం ఉంటుంది. అయితే మాటలు జాగ్రత్తగా మాట్లాడడం, కొంచెం తొందరగా ఒక తీర్మానానికి రాకుండా కొంచెం చర్చ ద్వారా, లేకపోతే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం, ప్రేమ, సహనం ఇవన్నీ పెట్టుకోండి. అవగాహనతో ముందుకెళ్ళండి, అన్నీ కూడా చక్కబడతాయి. మరి మీరు గృహంలో ఆస్తిని కొనుగోలు చేయడం కానీ, గృహంలో మార్పులు చేయడం కానీ, రెనోవేషన్, అలాగే నూతన గృహోపకరణ వస్తువుల్ని కానీ ఇవన్నీ కొనుగోలు చేస్తారు. అలాగే మీరు ఏంటంటే 10వ భావము ప్రవేశం, గురువు యొక్క ప్రవేశం వల్ల ఏంటంటే 10వ ఇంటిలో గురు ప్రవేశం అంటే కేవలం కెరీరే కాకుండా గృహ జీవితమే కాదు, కుటుంబ స్థిరత్వమే కాదు, ఆస్తి సంపాదన, ఇలా అన్నిటిపైన కూడా మీకు శుభ కాలం అని చెప్పొచ్చు అనమాట. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంటీరియర్ డిజైనింగ్ చేయించడం కానీ, ఇంటి పునరుద్ధరణ చేయించడం కానీ జరుగుతుంది. అలాగే బంధువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది, కుటుంబంలో వేడుకలు చేస్తారు, శుభకార్యాలు చేస్తారు. అలాగే పిల్లలు సాధించినటువంటి ప్రగతి వలన మీకు చక్కటి ఆనందం ఏర్పడుతుంది. కెరీర్లో మీకు మంచి సర్కిల్లో మీకు గుర్తింపు కూడా లభిస్తూ ఉంటుంది అన్నమాట. కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుంది, అంచనాలు పెరుగుతాయి మీ పైన. ఎందుకంటే అన్నీ బాగా చేస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మీ పైన. సో ఆగస్టు నాటికి ఏంటంటే మీకు అన్నీ స్పష్టంగా, అన్నీ క్లియర్గా తెలుస్తాయి. 4 నెలలు మీ కెరీర్లో చాలా మార్పు తీసుకొస్తుంది అనమాట. పదోన్నతి కూడా లభించే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు, ప్రశంస, మంచి ప్రాజెక్టులు వస్తాయి. కార్యాలయంలో మార్పులు, ట్రాన్స్ఫర్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. మామూలుగా మీకు విశ్వాసం పెరుగుతుంది మీ పైన. మీకు ఆలస్యమైనటువంటి ప్రమోషన్లు కూడా ఈ సంవత్సరం రావడానికి అవకాశం ఉంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా ఏంటంటే వాళ్ళు చాలా వేగంగా మార్పులతో పాటు మంచి ఫలితాలు అందుకుంటారు. అలాగే జూలై తర్వాత నిరంతర ఆదాయం, కొత్త కస్టమర్లు పెరగడం కానీ, పని మీద నమ్మకం కానీ, స్థిరత్వం కానీ ఇవన్నీ ఉంటాయి. అయితే మీరు పాత బకాయిలు తిరిగి రావడం, అడుగడుగునా కూడా అనుకూలించేటువంటి అదృష్టాలన్నీ కూడా మీకు ఎదురవుతాయి. చిన్న వ్యాపారస్తులు ఇంకా పెద్ద వ్యాపారస్తులుగా మారే అవకాశం ఉంది. పెద్ద వ్యాపారస్తులు గ్లోబల్ అవకాశాలని, విదేశీ ప్రయోజనాలని కూడా అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. మహిళలు నడిపే వ్యాపారాలు, ఫ్యాషన్, బ్యూటీ, వెల్నెస్, ఆర్ట్, క్రియేటివ్ రంగాలు ఇవన్నీ కూడా కొత్త కస్టమర్స్ ఫాలోయింగ్ పెరగడం ఇవన్నీ ఉంటాయి. మొత్తానికి ఆర్థికంగా అన్ని రకాలుగా కొత్త అవకాశాలు, ధన లాభాలు మీకు ఏర్పడే అవకాశం ఉంది. మీడియా రంగం వాళ్ళకు కూడా ప్రపంచానికి తెలియజేసేటువంటి సువర్ణ అవకాశాలు అందుకుంటారు. కళాత్మక ప్రతిభ ఉంటుంది, మంచి గుర్తింపు, సంగీతం కానీ, చిత్రలేఖనము, నృత్యము, ఫోటోగ్రఫీ, ఇలా అన్ని రంగాల వాళ్ళకు కూడా మంచి స్టైలింగ్ కానీ, హెయిర్ స్టైలిస్టులు, టెలివిజన్, సినిమా, అలాగే యూట్యూబర్స్ అందరికీ కూడా మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి. అలాగే ఎగ్జిబిషన్స్, ఆర్ట్ రంగంలో ఉండే వాళ్ళకి కొత్త ఎగ్జిబిషన్స్, మీ కళని కొనుగోలు చేయడానికి జనాలు దొరకడం కానీ, గ్లోబల్ ఆర్ట్ మార్కెట్లో మీకు మంచి గుర్తింపు కానీ లభిస్తుంది. మీ ప్రెస్టేజ్ పెరుగుతుంది, పాజిటివ్ రివ్యూలు వస్తాయి మీ మీద, మీడియా దృష్టి మీ పైకి వచ్చి. అలాగే ఈ సంవత్సరం వైద్య రంగంలో కూడా హాస్పిటల్ నిర్వహణ కానీ, కొత్త హాస్పిటల్, ఏదైనా ఫార్మసీ ఓపెన్ చేయడం, ఇవన్నీ కూడా వైద్యులకి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు లోతైన అధ్యయనం చేయాల్సి ఉంటుంది, కొంచెం క్రమశిక్షణ పాటించాలి. వైద్యులైతే రోగులపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దీనివల్ల చక్కటి ఫలితాలు అందుకుంటారు.
కొత్తగా హెల్త్ కోచ్లు కానీ, మైండ్ఫుల్నెస్ ట్రైనర్స్, యోగా థెరపిస్టులు, డైటీషియన్స్, వెల్నెస్ కన్సల్టెంట్స్ వీళ్ళందరికీ కూడా మంచిగా ఆదాయం పెరుగుతుంది. అలాగే సమాజ సేవలో ఉండే వాళ్ళకు కూడా మీ సేవని అందరూ గుర్తిస్తారు. రోగుల నుంచి మీకు ప్రశంస లభిస్తుంది, సమాజంలో ఒక ఇమేజ్ ఏర్పడుతుంది, మీకు గౌరవం లభిస్తుంది అన్నమాట. మరి మిగతా అన్ని రంగాలు, డిజైనింగ్, కమ్యూనికేషన్, సాఫ్ట్వేర్, ఎలక్ట్రికల్, అలాగే మార్కెటింగ్, అన్ని రంగాల్లో వాళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది, చక్కటి లాభాల్ని అందుకుంటారు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రకాలుగా ఈ తులారాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. అయితే మీరు చేయాల్సినటువంటి పరిహారాలు ఏంటి? ప్రతిరోజు హనుమాన్ చాలీసాను చదవడం, నల్ల నువ్వుల నూనెతో ఇంట్లో దీపాన్ని వెలిగించడం, మహాలక్ష్మిని ఆరాధించడం, ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు జపించుకోవడం, పసుపుని, బంగారు రంగు వస్త్రాలని గురువుకి దానం చేయడం, పసుపు రంగులో ఉండేటువంటి మిఠాయిని గురువుకి ఇవ్వడం, రావి మొక్కని పెంచి పోషించడం, వీటి ద్వారా ఏంటి అంటే చక్కటి లాభాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని రకాలుగా కూడా లాభపడేటువంటి అవకాశం ఉంటుంది. శుభం.